తిరుమల వైకుంఠ ఏకాదశికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇవాళ అర్ధరాత్రి దాటాక శ్రీవారి ఆలయాన్ని తెరవనున్నారు. స్వామివారికి అర్చకులు పూజ కైంకర్యాలు ఏకాంతంగా నిర్వహించిన అనంతరం 1:30 వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. మొదట వీఐపీలు ఉదయం 6 గంటల నుంచి సామాన్యులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని టీటీడీ ప్రారంభించనుంది. జనవరి 8న రాత్రి 12 గంటల వరకు 10 రోజుల పాటు ఈ దర్శనం కల్పించనుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన రేపు ఉదయం శ్రీవారు ప్రత్యేకంగా స్వర్ణరథంపై మాడవీధుల్లో విహారిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. బుధవారం ద్వాదశి సందర్భంగా వేకువజామున స్వామివారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. మొదటి 3 రోజులు డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో టోకెన్లున్న భక్తులనే దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు ఆధార్ కార్డుతో పాటు డిప్లో కేటాయించిన టోకెన్ ప్రింట్ కాపీని తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ సూచించింది. మంగళవారం తెల్లవారుజామున 1 గంట నుంచి ఉదయం 11 గంటల వరకు టైమ్ స్లాట్ టోకెన్ పొందిన వారిని కృష్ణతేజ ప్రవేశ మార్గం నుంచి, ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల స్లాట్లో ఉన్న వారిని ఏటీజీహెచ్ నుంచి అనుమతిస్తారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు శిలా తోరణం ప్రవేశ మార్గం ద్వారా భక్తులను ఆలయంలోకి పంపిస్తారు. జనవరి 2 నుంచి 8 వరకు ఎలాంటి టోకెన్లు లేకుండా వచ్చే భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. ఇప్పటికే జారీ చేసిన సెట్ శ్రీవాణి దర్శన టికెట్లు కలిగిన భక్తులను నిర్దేశిత సమయంలో ఆయా కోటా మేరకు అనుమతిస్తారు. చివరి 3 రోజుల స్థానికులకు రోజుకు 5,000 మంది చొప్పున ఇప్పటికే ఈ డిప్ ద్వారా టోకెన్లు జారీ చేశారు.